అధ్యయన భారతి శివపరివారం ఆత్మీయులందరికీ అభివాదములు. ప్రార్థన. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, నమ శంకరాయ. అందరికీ అభివాదాలు. వేయండి 17-18 శ్లోకం చదవండి. వాయురనిలమృతమదేమధేదం వాయురనిలం అమృతం అదేధం భస్మాత్గం శరీరం. ఓం క్రతో స్మర కృతగం స్మర క్రతో స్మర కృతగం స్మర. ఈ చూశాము అర్థాలు. పద్యానికి రండి. లాస్ట్ వీక్ చూశాము అర్థాలు. పద్యానికి రండి. ఇప్పుడు ప్రాణవాయువు సర్వవ్యాప అమృతమైన వాయువున లీనమగుగాక. ఇప్పుడు చివరి సమయంలో, శరీర సమయంలో, అంతకాలంలో అనుకునే మాటలు ఇవి. ఏమనుకుంటున్నాను తనకు తనే? ఇప్పుడు ఈ ప్రాణవాయువు సర్వవ్యాప అమృతమైన వాయువును లీనముగాక. ఈ వాయువు ఆ లీనంలో కలుసుకోగాక. ఈ శరీరము భస్మమై అంతమగునుగాక. నా శరీరం భస్మం కావాలి. ఓ మనసా స్మరించు స్మరించు కృతములన్నీ, మనసా స్మరించు స్మరించు కృతములన్నీ. ఇవన్నీ ఇప్పుడన్నీ లాస్ట్ చివరి సమయంలో అన్ని జ్ఞాపకం తెచ్చుకోమని తనను తనే చెప్పుకుంటున్నాడు మనస్సుతో. మనం ఎన్ని చేశామో ఇదే సమయం. యాక్చువల్లీ మనం చేసినవన్నీ లాస్ట్ మినిట్ లో మనం పశ్చాత్తాపడితే కొంచెం శుద్ధం అయిపోతాం అన్నమాట. అయితే స్మరించినాం. ఎప్పుడైతే పాండవులు హిమాలయాలు వెళ్ళి పడిపోయారో, లాస్ట్ కు ధర్మరాజు చెప్పాడు వాళ్ళ ఉన్న లోపాలన్నీ. అప్పుడు వాళ్ళు అవి తలుచుకుంటే ఆ సమయంలోనే వాళ్లకు ప్రాయశ్చిత్తం అయినట్టే. కనుక కానీ ఆ సమయంలో స్మరించడానికి మనకు ఉంటుందో లేదో తెలివి. 18 శ్లోకం చెప్పండి. ప్రాణవాయువు గురించి తలుచుకున్నారు. చెప్పండి. అగ్నేనయ సుఫతారాయే అస్మాన్ విశ్వాని దేవయువనాని విద్వాన్ యుయోచ్యస్మజ్జురాహణో మేనో భూయిష్టాం తే నమ భుక్తిం విధేమా. దీని పద్యం కూడా పద్యం ఏంటి? ఓ అగ్ని, తీసుకొని బొమ్ము మమ్ము మంచి మార్గమున
మంచి మార్గంలో తీసుకెళ్ళు. 2 మార్గాలు ఉన్నాయి కదా, మంచి మార్గంలో తీసుకెళ్ళు. ఏ 2 మార్గాలు? ఒకటి మనం చూసాము, అంధతమస లోకాలు. ఇంకోటి మంచి లోకాలు. సుపథము అంటే మంచి మార్గమును, దాన్నే దేవయానం అంటారు. అది చూద్దాం తర్వాత. మేము చేసినవన్నీ తెలివిదేవి అగ్ని సాక్షిగా అంటాం కదా. ఇంట్లో అగ్ని ఉంటుంది, పెళ్లిలో అగ్ని ఉంటుంది, అన్ని చోట్ల ఏదైనా అగ్ని, ఏ పని చేయడానికి కూడా అగ్ని ఉంటుంది. కనుక ఓ అగ్ని, మేము చేసినవన్నీ నీకు తెలియను అగ్నిదేవా. మేము చేసిన సరిగానివన్నీ నశింపజేయు. ఈ క్షణంలో ఇది ఒక అప్పీల్ అన్నమాట. అప్పీల్ చేయడము, ప్రార్థన. మేము ఏదైతే తప్పులు చేశామో, పాపాలు చేశామో, నెగటివ్ చేశామో అవన్నీ నశింపజేయి. నమోక్తములు నీకు మా నుండి మరల మరల నమస్తే నమస్తే నమస్తే. చివరిగా ఇది సగుణోపాసన. ఈ సగుణోపాసన వచ్చింది. ఈ 17 ఒక దాంట్లో అగ్నిని, ఇంకో దాంట్లో ప్రాణవాయువు, ఇంకా దేవతలను తలుచుకున్నారు. దేవతలు మంచివాళ్ళండి. దేవతలు ఏమి మనకు మానవునికి సహాయం చేయడానికే ఉన్నారు. మన సరిగా వాళ్ళను ప్రార్థిస్తే అంతా బాగవుతుంది. అదే మనం చేస్తున్నాము. అయితే ఇంతకు ముందు ఈ 2 సగుణోపాసన చేయకముందు మనం అన్ని ఈశావాస్యోపనిషత్తులో సపర్యగాతని బ్రహ్మస్వరూపం చూసి లాస్ట్కు సోహం దానికి వచ్చాము. ఈ సోహం అనేది నేర్చుకున్నాము. ఆ సూర్యునిలో ఉన్న ఆ తెర తీస్తే కానీ ఉన్న వెనుక ఉన్న పరమాత్మ అది నేనే సోహం అని అనుకున్నాం. ఈ సోహం అని ఈ సోహం అనేది చాలా ఫేమస్ అయింది. సోహం మంత్రం ఆ 4 మహావాక్యాల్లాగా, శంకరాచార్య గారి వాక్యాల్లాగా సోహం కూడా చాలా ప్రసిద్ధమైపోయింది. ఏది చూసినా సోహమే. సోహం మేనేజ్మెంట్ కన్సల్టెంట్, సోహం రిసార్ట్, సోహం సంఘము, అన్ని సోహం అనేది కామన్ అయింది. సోహం అంటే ఈజీగా ఒక్క శబ్దంలో అదే నేను, స అహం అని అనుకున్నాము. అయితే ఈ సోహం అనేది అయితే ఒక కాంచీపురంలో ఒకసారి పెద్ద ఆధ్యాత్మిక సభ అయింది. అన్ని మతాల వాళ్ళు వచ్చారు. అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు, శుద్ధాద్వైతులు అందరూ వచ్చారు. వచ్చి దాంట్లో ఒక పెద్ద హాల్ ఉంది. దాంట్లోనే ఉన్నారు ఆశ్రమంలో. ఆశ్రమం సెంటర్లో ఒక హాల్ ఉంది. 4 పెద్ద స్వాములు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు. అయితే హాల్లో సాయంత్రం సభ చేయడానికి మీటింగ్ అవుతుంది. అయితే ఒకనాడు పొద్దున స్నానాలు కాగానే గోడ మీద ఒక కనిపించింది, ఎర్ర కలర్లో సోహం అని కనిపించింది. సోహం అని రాసింది. చూడగానే వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ అద్వైతులు సంతోషపడ్డారు. వా, సోహం అదే నేను. మిగతా వాళ్ళు డిస్కస్ చేసి ఏమిటి సోహం వచ్చింది ఇక్కడ అని 1 గంట సేపట్లో ఆ సోహం వెనుక దా అని ఒక అక్షరం వచ్చింది. ఎవరో రాశారు దాసోహం. రాగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు. అద్వైత సిద్ధాంతులు. ఇంకో 10 నిమిషాలకు ఆ దా వెనుక ఇంకో సా వచ్చింది, సదా సోహం. మళ్ళీ దాని వెనుక ఇంకో దా వచ్చింది, దాస దాసోహం. అలా పెరిగింది హనుమంతుడి తోకలాగా. సదా సదా సోహం, దాస దాస దాసోహం, సదా 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 సోహం, దాస దాస దాసోహం. అయితే సాయంత్రం అయ్యే వరకు మొత్తం గోడలన్నీ నిండిపోయాయండి పూర్తిగా. ఇట్లా వెళ్ళి అన్ని చోట్లకు వెళ్ళి మొత్తం హాల్లో ఉన్న 4 వైపులా అది సోహమా దాసోహమా తెలియకుండా ఉన్నది. అప్పుడు ఆ 4 పెద్ద స్వాముల దగ్గరికి వెళ్ళి 5 గంటలకు 6 గంటలకు మీరే దీన్ని చర్చించి చెప్పండి. వాళ్ళు పెద్ద జటిలమైన తర్కం చేశారు, వాద ప్రతివాదాలు చేశారు. ఏమీ తేలలేదు. సాయంత్రం భోజనాల సమయం అయింది. అప్పుడు ఆ 4 స్వాములు అన్నారు, ఇది ఏది తేలలేదు కనుక మీరందరూ భోంచేయండి, ఈ హాల్ తలుపు మూస్తున్నాము,
బయట ఆశ్రమంలోనే ఉండండి అని లోపల తాళం వేసి ఆ పరమాత్మకే వదులుతున్నాము. ఇది సోహమా దాసోహమా ఏమిటి అని నిర్ణయించడానికి అని రాత్రి వెళ్ళారు. పొద్దున బ్రహ్మముహూర్తంలో తలుపు తెరుతామన్నారు. బ్రహ్మముహూర్తంలో రమ్మన్నారు 4 గంటలకు. బ్రహ్మముహూర్తంలో అన్ని తలుపులు తెసే వరకు గోడలన్నీ క్లీన్ అయిపోయాయండి. అక్కడ ఏమీ లేదు, ఒకటే శబ్దం ఉంది. ఆ శబ్దం ఏమిటి చెప్పండి నాగభూషణ్ రావు. శ్రమ గారు మీరు చెప్పకండి. నాగభూషణ్ రావు గారు ఏమిటి ఆ ఒక్క శబ్దం? సోహం అహం. సోహం. అచ్చా, ఇంకెవరన్నా చెప్పండి. సోహం కరెక్ట్ అయినా అందరూ సోహం ఒప్పుకుంటున్నారా? అమ్మా జయలక్ష్మి గారు, నాగమణి గారు ఓం రాసి ఉంటుంది. ఇంకెవరన్నా చెప్పండి. రాజపాట గురువు గారు తప్ప. సన్యాసిరాజు గారు ఏముంది దానిపైన? అహం. అహం. ఎవరమ్మా ఇది అహం అన్నది? నేనండి, రత్నమణినే. అహం కరెక్ట్. ఆమెకు ఒకసారి చెప్పండి. నేనే కొట్టించుకుంటా. అహం కరెక్ట్. ఈ దాసోహంలో సోహంలో ఉన్న కామన్ అహమే కదా. అవునండి. నేను ఆ భగవంతుడు పరమాత్మ ఏమన్నాడు? నేనున్నాను అన్నాడు. అహం అది భగవంతుడు ఉన్నాడు. అహం అన్నాడు. అందుకే నేనున్నానని మనం అంటున్నాము. అదే ఆ సోను అహం అన్నాడు. కానీ భగవంతుడు పూర్తి సోహం అని అక్కర్లేదు. మనకు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు సో ఉండదు. మనం లాస్ట్ చూసాము. అహం కరెక్ట్. అహం బ్రహ్మాస్మి, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతమేవ చ అహం సర్వస్య ప్రభవో. మొత్తం విభూతి యోగంలో అహం అహం అన్నాడు. అదే అహం. ఇది అహంకారం కాదు. ఇది అహం, నేను, ఆత్మ, ఏకమేవాద్వితీయం. ఇదే అహం. ఇది నేర్చుకోవాలండి. ఈ అహం అని వచ్చిందంటే బస్ మనకు నేను అని తెలుసుకున్నాం. మన మొదటి నాడు కూడా బోర్డు వేసినప్పుడు అదా ఇదం అని ఉన్నది. దాన్ని చూసేవాడు కూడా ఉన్నాడు, ప్రజ్ఞానం. అది తెలుసునా తెలియదా, అది కూడా అదే. సో ఫైనల్లీ మిగిలేది అహం, అదా. ఆ అహమే నేను. దాంట్లోంచి 4 మహావాక్యాలు వచ్చాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మాస్మి, తత్వమసి. ఆ 4 వచ్చాయి. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మయో నా పర కూడా దాంట్లోంచి వచ్చింది. అహం బ్రహ్మాస్మి, అది కరెక్ట్. అహం. వెరీ గుడ్, పాస్ అయ్యారండి అందరూ. ఆమె ఒక్కత కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అహం అని. మీకు ఎలా పేపర్ అవుట్ అయిందా? మీరు ఆలోచించారా? లేదండి, నేనే ఆలోచించాను. అనుభూతి అయింది. వా, వెరీ గుడ్. ఇదే మాకు లలితాదేవి నా దగ్గర ఉంది. చాలా మంచిది. అహం ఇస్ ద కరెక్ట్ నెంబర్. తర్వాత నెక్స్ట్ తీయండి సార్. ఈ ఈశావాస్యోపనిషత్ ఒక సోహం అనే ఎన్నో విషయాలకు అది పాత్ బ్రేకింగ్ మార్గదర్శి అయిందండి. ఈశావాస్యోపనిషత్ ఎన్నో విషయాల్లో మనం చూసాము. దాంట్లో చెప్పినవన్నీ అన్ని గీతలో అన్నిట్లో కూడా ఆది శంకరాచార్యుల వారు ఫస్ట్ 4 చరణాలు కూడా దీంట్లో చెప్పింది. దాన్ని ఆయన గట్టిగా చెప్పారు మళ్ళీ. అయితే దీంట్లో 18 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18 నెంబర్ కూడా మొట్టమొదలు అథెంటిక్ గా ఉపనిషత్తుల్లో వచ్చింది దీంట్లోనే. ఈ 18 తర్వాత చాలా రిపీట్ అయిందండి. ఈ 18 అనేది చాలా ముఖ్యం. ఒకసారి చూద్దాము. మోస్ట్లీ మీకు తెలిసి ఉంటుంది.
ఇది అష్టాదశ సంఖ్య ప్రాముఖ్యము దివ్యత్వము. మహాభారతంలో పర్వాలు ఎన్ని ఉన్నాయి? 18. భగవద్గీతలో అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? 18. మహాభారతం ఎన్ని రోజుల యుద్ధమైంది? 18. దాంట్లో సాంఖ్య యోగం అనే చాప్టర్లో ఆత్మతత్వ శ్లోకాలు 18, స్థితప్రజ్ఞను కూర్చిన శ్లోకాలు 18. మహాభారతంలో రామాయణం ఉందండి, అద్భుతంగా ఉంది రామాయణం. అవి 18 అధ్యాయాలు. విష్ణు మందిరంలోని మెట్లు 18. అయ్యప్ప మందిరంలో సోపానాలు లెక్కబెట్టే జోపన్గా ఇట్లా లడర్లాగా ఉంటుంది 18. రామాయణంలో శ్రీరాముడి గురించి గుణవర్ణన వాల్మీకి ప్లస్ నారదుడు. మొదటి ఉపోద్ఘాత శ్లోకం తదుపరి నారదుడు అడిగాడు తపస్వాధ్యాయ నిరతాం అన్నది విడిస్తే మిగిలాయి 18 శ్లోకాలు. అక్షోహిణిలో గల సంఖ్యలు రథములు 21,870, వాటిని ఒక్కొక్కటి కలిపితే 18. గజములు ఇవి కలిపితే 18. ఈ అశ్వములు 6 + 5 + 6 కలిపితే 18. మహిషాసుర మర్దిని భుజాలు 18. ఆది వేదం, మొదటి వేదం బ్రహ్మకృతమైన వేదంలో 18 అధ్యాయాలు. అది మొదలైంది వేదం నుంచే. దాంట్లో 18 అధ్యాయాలు ఉండేనని అనబడినది. అదే కాక మోక్ష సాధనలోని మార్గాలు 18 సోపానాలు. ఏమిటి? మొదలు దృశ్యం ఆపాలి. దృశ్యం అంటే ప్రపంచం అంతా, కళ్ళు అంత దృశ్యం పరిహారం. మొదలు దృశ్య పరిహారం, తర్వాత దేహం దాటివేయాలి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం 1. ఆ 4 ఇంటర్డిపెండెంట్ కనుక అది 1, 18. అరిషడ్ వర్గం మనం చూసాం మొదటి నాడు. కామ క్రోధ లోభ మోహం మదమాశ్చర్యాలు 6. అవి 3 లెవెల్స్ ఉంటాయి. సత్వరజస్తమ, చల్లగా, వేడిగా, వెచ్చగా. చల్లగా అంటే సాత్విక్, వేడిగా అంటే రజసిక్, వెచ్చగా అంటే రజసిక్, వేడిగా అంటే తమసిక్. గట్టి సంగీతం లాగా గట్టి, మైల్డ్, హార్ష్, మైల్డ్, సాఫ్ట్. మిత్రవర్గం కూడా తితిచ్చా, ఉపరతి, శ్రద్ధ, సమాధానము, శమము, దమము, అవి కూడా 6. అవి కూడా 3 లెవెల్స్ లో ఉంటాయి సత్వరజస్తమంలో. 18. నవవిధ భక్తి పేరు విన్నారా? ఎన్ని ఉన్నాయి దాంట్లో? నవవిధ భక్తిలో 9 ఉన్నాయి కదా. ఆ శ్లోకం చదవండి రాజకొండ గారు. తన హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబు అను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుతలతున్ సత్యం బుదైత్యోత్తమా అని అద్భుతంగా తెలుగులో మహర్షి, మహాకవి, సహజ పాండిత్యుడు బోధన మహర్షి చెప్పారు. అయితే దీని శ్లోకం ఒరిజినల్లో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని ఉన్నాయి. ఈ 9 భక్తి మార్గాలు. అయితే భక్తి ఈజ్ నాట్ వన్ వే ట్రాఫిక్. ఇది ఒకటే కాదు. భక్తుడు భగవంతుణ్ణి చూసేది. పరస్పరం భావయంతా ఉండాలి కదా. పరమాత్మ కూడా భక్తుని పైన ప్రేమ పడతారు. సో ఈ 9 కూడా 9 రెస్పాన్సెస్, స్పందనలు ఉన్నాయండి. ఏమిటి? శ్రవణం, వచనం, ఆయన చెప్పిన మాటలు వినడానికి చెప్పేది వచనం. కీర్తనం, ఆహ్లాదం, ఆయన గురించి చెప్పిన వచనాలు శ్రవణం చేయటం.
కీర్తన చేస్తే ఆహ్లాదం అవుతుంది. స్మరణం స్మరణం గీతలో అన్నారుగా, నా హృదయంలో నా బుద్ధిలో అతను ఉంటాడు, అతని బుద్ధిలో నేను ఉంటాను. స్మరణం స్మరణం. అయితే ఇది భగవంతునిది భక్తునిది గివ్ అండ్ టేక్ కాదండి, ఇచ్చిపుచ్చుకుంటే కాదు. ఎందుకంటే టేక్ అండ్ టేక్ ఇస్ టెర్రరిజం. ప్రతిసారి తీసుకోవడం టెర్రరిజం. టేక్ అండ్ గివ్ అంటే గవర్నమెంట్ మొదలు తీసుకున్న తర్వాత, గివ్ అండ్ టేక్ అంటే బిజినెస్. ఇది సమర్పణ స్వీకారం అంటే అద్వైత భావం. సమర్పణ స్వీకారం ఒకటే, ఇట్లా లేదు, ఇచ్చి పూచుకుంటాం లేదు. సో స్మరణం స్మరణం, పాద సేవనం ఆశీర్వచనం, అర్చనం స్వీకరణం, వందనం అనుమోదం, దాస్యం సామ్యం. స్వామ్యం కాదు, సామ్యం. వీరు దారి చేసిన భగవంతుడు తనలాగానే చూసుకుంటాడండి. శ్రీరాముడు హనుమంతుల వారిని తన పక్క కూర్చోబెట్టుకున్నాడు, నువ్వే నేను అని. దాస్యము సామ్యము, సత్యము సత్యము కృష్ణార్జునుడు విన్నాము. ఆత్మ నివేదము, ఆత్మ ఆనందము. ఈ 9 కలిసే 18 వస్తాయండి. ఒక్క 9 ఫుల్ కాదు. నవవిధ భక్తి, నవవిధ ప్రేమ. ఇప్పుడు అగ్ని గురించి తెలుసుకుందాం. కొంచెం దగ్గర రావాలి నాకు. ఇది ఋగ్వేదంలో మొదటి శ్లోకం అండి. ఋగ్వేదంలో మొదటిది అగ్నిదేవుని గురించే. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం మృత్యుజం హోతారం రత్నధాతమం. చెప్పండి ఈ శ్లోకము. చదవమన్నారా మళ్ళీ అన్నది? ఒకసారి చదవండి. సమానివ ఆకూతి సమానా హృదయానివ సమానమస్తు మను యథావహ సుసహాసతి. ఇది లాస్ట్ శ్లోకం. ఇది లాస్ట్ శ్లోకం 191లో ఉన్న 4వ శ్లోకము. 191 అధ్యాయాలు ఉన్నాయి ఋగ్వేదంలో. అయితే దీంట్లో ఒక చమత్కారం ఉందండి. బ్రహ్మసూత్రాల్లో 191 ప్రకరణాలు ఉన్నాయి. ఇక్కడ కూడా లెక్క పెట్టినట్టు వేదంలో 191 ఉన్నది, అక్కడ కూడా లెక్క పెట్టినట్టు 191 ఉన్నది. అంటే బ్రహ్మసూత్రాలు వేద ప్రమాణంతో నడిచినాయి అని చెప్పడానికి దాంట్లో ఉన్న 191 దీంట్లో వచ్చినాయి. అయితే మొదలు అగ్నిమిలో పురోహితం అంటే అగ్నిని పురోహితుని స్తుతించదముగాక. అగ్నిని పురోహితుడు అంటే మనం వింటాం పురోహితులు బ్రహ్మగారు వస్తారు పురానికి ఇతులు, అది కాదండి. పురోహితులు అదే కాదు, అది కూడానే పురోహితము. పురోగామి అంటే ఎవరైతే భవిష్యత్తుకు మన హితం చేస్తాడో ఆయన పురోహితుడు. ఆశీర్వచనం వలన, అడ్వైజ్ వలన ఎవరైతే చేస్తాడో ఆయన పురోహితుడు. అగ్నే పెద్ద పురోహితుడు. అగ్నిని పురోహితుని స్తుతించదముగాక. దేవుని యజ్ఞమునకు ఋత్విజుడైన వాడు. ఋత్విజుడు అంటే రైట్, సరిగ్గా చేసి చూపించేవాడు. హోతను, హోత అంటే స్వహ, ఆయనే స్వహ చేస్తుంటాడు కదా. స్వహ రత్న సంపదల దాత అయినవాన్. ఇది ఈ దేవత అగ్ని ఛందస్సు. అయితే ఇది అన్నారు. అయితే అగ్ని గురించి నేను చెప్తాను. అయితే లాస్ట్ అంటే ఇది వర్టికల్ రిలేషన్. అగ్ని అనే దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాము. నువ్వు పురోహితుడా, ఓ అగ్ని, మిమ్మల్ని మేము ఉన్నాము, మిమ్మల్ని స్తుతిస్తాము, మాకు మంచి చేయవాదా అంటే వర్టికల్. ఇట్లా భక్తి ప్రేమ, భక్తి అనుగ్రహం. అయితే ఇదే లాస్ట్కి వచ్చే వరకు మారిపోయిందండి. ఇప్పుడు రాచకొండ గారు చేరగా సమానీవ ఆకూతి సమాన ఉదయానివ సమానమస్తు మనో యదావ సుసహాసతి. మనం అది
వర్టికల్ నిలువుది అడ్డమైపోయిందండి. ఇది డివినిటీ హెస్ బికమ్ హ్యుమానిటీ. దివ్యత్వం మానవత్వం అయిపోయింది. ఒక్కొక్క మనిషి ఎలా ఉండాలో సమత్వంగా ఉండాలి. ఈశావచనం చెప్పాం కదా, అందరి తనలో అందరినీ తనలో చూసుకోవడము. మన అందరి ఆశయములు సమానంగా ఉండుగాక. సమానీవ ఆకూతి. మన ఆశయాలు సమానంగా ఉండుగాక. మన అందరి హృదయములు సమానంగా ఉండుగాక. నా ఆశయాలన్నీ బుద్ధిలో మైండ్లో ఉంటాయి, కానీ హృదయములో భావనలు ఉంటాయి. అవి రెండు సమానంగా, అంటే బై హర్ట్ అండ్ బై మైండ్, బై థాట్, లెట్ us be one. మన అందరి మనస్సులు సమానంగా ఉండుగాక. మనస్సుల్లో కూడా కలిసిపోతాము, సామరస్యంగా ఉందేము గాక. మనమందరము మంచిగా కలిసి ఉండేదము గాక. ఇది ఋగ్వేదం యొక్క మన సందేశం అండి. మన అందరం కలిసి, అదే శ్లోకంలో చెప్పారండి, మనందరం కలిసి ఉండాలి అని. తనలో అందరినీ తనలో చూసుకోమని 7వ శ్లోకంలో చెప్పారు. అయితే ఇది మొదటిది, లాస్ట్ శ్లోకం అగ్నిదేవుని గురించి. అగ్నిదేవుని గురించి ఇంకోటి ఉందండి. ఇది శునశ్చేపుడు. నచికేతుని కథ ఎంత గొప్పదో శునశ్చేపుని కూడా అంత గొప్పదే. విన్నారా ఇప్పుడు శునశ్చేపుని గురించి? లేదండి. చెప్తాను. ఇక్ష్వాకు వంశంలో ఉన్న, ఇప్పుడు ఈ శునశ్చేపుని కథ 2 చోట్ల ఉన్నది. ఒకటి ఐతరేయోపనిషత్తులో ఉంది, ఒకటి రామాయణంలో ఉంది. రామాయణంలో రాజు వేరు, ఐతరేయోపనిషత్తులో మనం ఐతరేయోపనిషత్తుకు వెళదాము. ఉపనిషత్తు ప్రకారం హరిశ్చంద్రుడు అనే రాజుకు ఎన్నాళ్ళ తర్వాత వరుణదేవుని వలన ఆశీర్వాదంతో కొడుకు పుట్టాడు. వడనాని కొడుకు పుట్టగా నాకు ఇవ్వాలి అన్నాడు. ఇస్తానన్నాడు. దేవుడికి ఇవ్వాలి బలి. అయితే చిన్నప్పుడు రాగానే వద్దు, ఇంకా చిన్న పిల్లవాడిగా పెద్ద కావాలి. ఉపనయనం కావాలి. ఇంకా చదువుకుంది 12 ఏళ్ళు, అజ్ఞాన బాధకుండా ఎలా ఇవ్వటము, అలా పెండింగ్ అయింది. లాస్ట్కు వరుణదేవుడు అన్నాడు, ఇక విధి లేదు తీసుకుంటానంటే, అప్పుడు రోహితుడి రాజుకు ఇవ్వాల్సి వచ్చింది. రోహితుడు పారి అడవిలోకి వెళ్ళిపోయాడు. వాడికి ఇష్టం లేకుండా ఇవ్వడం ఎట్లా? అతను ఇష్టపడాలి, రాజు ఇష్టపడాలి. అప్పుడే వరుణదేవుడు అది అగ్ని ద్వారా ఇవ్వాలి ఆ బలి. వెళితే రాజు దొరకలే. అప్పుడు ఈ హరిశ్చంద్రుడు ఒక బ్రాహ్మణి కనిపించాడు అడవిలో. ఈ రోహితునికే కనిపించాడు. అజిగర్తి మహర్షి అని ఒక కనిపించాడు. ఆయనకు 3 కొడుకులు ఉన్నారండి. ఈ అజిగర్తి చాలా బీదవాడు. ఈ రోహితుడు వెళ్ళి ధనం పెట్టి, నా బదులుగా నీ ఒక కొడుకుని ఇవ్వు అన్నారు. ఈ బదులుగా ఇవ్వడం శాస్త్ర సమ్మతమే. ఇంకా ఆ ఋషి కొడుకు కనుక ఇంకా యాక్సెప్టబుల్. అయితే ఈ 3 కొడుకులో ఒక్కడి ఇస్తే నేను బతికిపోతాను, మా తండ్రికి వేరే ఎవరు లేరు అని అంటే, ఆ అజిగర్తి ఆయన ఆలోచించాడు ఇవ్వడానికి. 100 ఆవులు ఇస్తా అన్నాడు రాజు. 100 ఆవులు అంటే చాలా గొప్పది. యజ్ఞవల్కుని 1000 దొరికాయి, కానీ అప్పుడు హరిశ్చంద్ర సమయంలో 100 చాలు. 100 అన్నాడు. అంటే అప్పుడు తల్లి అంది, వాళ్ళకు 3 కొడుకులండి. వాళ్ళకు శునశకుడు, శునశేపుడు, శునకుడు. ఈ శౌనకుని కొడుకే శౌనకుడు అన్నమాట. అయితే ఆ తల్లి అంది, చిన్నవాణ్ణి నేను ఇవ్వను అంది. చిన్నవాణి మీద ప్రేమ. తండ్రి అన్నాడు, పెద్దవాణ్ణి నేను ఇవ్వను అన్నాడు. పెద్దవాణి తండ్రికి ఇవ్వను. ఆ శునశేపుడు అన్నాడు, అయ్యా రోహిత, ఐ థింక్ ఐఎమ్ అవైలబుల్. నేను ఇవ్వబడేందుకు వాళ్ళు రెడీ ఉన్నారు, కనుక నన్నే తీసుకువెళ్ళు అంటాడు. ఈ శునశేపుని తీసుకువెళ్తారు. వెళ్ళి యజ్ఞం ఎక్కడవుతుంది? పుష్కరంలో అవుతుంది. పుష్కరంలో అక్కడ అశ్వమేధ యజ్ఞం జరుగుతుంది. దాంతో పాటు ఈ పిల్లవాణి బలి కూడా
రోజుని బలి కూడా నిశ్చయించింది. ఈ శునశేపుడు అక్కడికి వెళ్ళాడు. వెళితే అక్కడ వాళ్ళు నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు. ఎవరు? ఉద్గాత, అయాస్య మహర్షి, బ్రహ్మ, అధ్వర్యు జమదగ్ని మహర్షి, బ్రహ్మ వశిష్ఠుడు, హోత. హోత అంటే స్వాహ అని ఈ శునశేపుని బలిచ్చేవాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు వెరీ న్యూ ఇన్నోవేటివ్ ఋషి. ఈ శునశేపుడు వెళ్ళి ఆయనకి దండం పెట్టాడు, నన్ను కాపాడు అని. అంటే అప్పుడు విశ్వామిత్రుడు ఒక మంత్రం చెప్పాడు, వేద మంత్రం. ఇది వేదంలో ఉంది. అయితే ఈ మంత్రం చెప్తే ఆ మంత్రం అది రాగానే చెప్పు అని అంటాడు. అనే వరకు ఆ వీడిని ఆ యూపస్తంభాన్ని కట్టాలి, తర్వాత కత్తి పెట్టి పొడవాలి. ఎవరు ఈ బ్రహ్మ కానీ అధ్వర్యు కానీ జమదగ్ని ఎవరు ఒప్పుకోలేదు. అప్పుడు తండ్రి అన్నాడు, ఇంకో 100 ఆవులు ఇస్తే నేనే పొడుస్తాను వాడిని అని. ఈ తండ్రి వెళ్ళి వాడిని కట్టివేసి రెడీ ఉంటే అప్పుడు అగ్ని మొదలైతే దానికి ఈ మంత్రం చెప్పాడండి. చేయగానే అగ్ని చల్లబడిపోయింది, కట్లు వెళ్ళిపోయాయి. వాడు అగ్ని చాలా దయావంతుడండి, కాపాడాయి. చదవండి. అగ్నే వయం ప్రథమస్యామృతానాం మనామహే చారు దేవస్య నామ. ఎంత మంచి పేరు అంటున్నాము మేము, మంచి దేవుడు. సనో మయ్య అదితయే పునర్ధాత్, నాకు అదితిని అంటే అమృతత్వాన్ని ఇవ్వు, నేను మళ్ళీ బతకాలి. ఎందుకంటే పితరంచ దృజేయం మాతరంచ, నేను తల్లిదండ్రులను మళ్ళీ చూడడానికి రక్షించు అని అన్నాడు. అని ఏమన్నాడు? అగ్ని చారునామము కలిగి ఉన్నట్టి వాని ప్రథమ దేవుని ప్రతించదము కాక, మా అతిథిని అతడు మాకు ఇచ్చుగాక, తండ్రిని తల్లిని నేను మరల దర్శించదను గాక. అంటే అగ్ని చల్లబడిపోయింది, ఫ్రీ అయ్యాడు శునశేపుడు. అయితే ఫ్రీ అయితే అప్పుడే తండ్రి తీసివేశాడు కదా. అప్పుడు తండ్రి లేడు, తండ్రి అప్పుడే బలి ఇచ్చాడు. అప్పుడు అతనికి విశ్వామిత్రుడే అతన్ని కొడుకుగా తీసుకున్నాడు. అందుకోసం ఆయన పేరు శునశేప అధిగర్తి నుంచి వేదంలో మొదటి భాగంలో శునశేప అధిగర్తి, తర్వాత భాగంలో శునశేప వైశ్వామిత్రి అవుతాడు. ఇది వేదంలో ఆయన ఋషి అయ్యాడు. ఈ విధంగా అగ్నిదేవుడు చాలా కరుణావంతుడు అండి. ప్రార్థిస్తే తీసుకున్నా కానీ మళ్ళీ డబల్ ఇస్తాడు అన్నమాట. అయితే అగ్ని ఖాండవదానం అయింది కదా, అప్పుడు అర్జునుడు కృష్ణుడు అగ్నిదేవునికి అది సమర్పించారు. అప్పుడు అగ్ని అక్కడికి వెళ్ళడానికి వెళ్తుంది. ఆ అడవిలో మందపాలుడు అనే ఒక ఋషి ఉన్నాడండి. ఈ మందపాలు ఋషికి పిల్లలు లేరు, పున్నామ నరకం వస్తుందని ఆయన పక్షి రూపం చెంది పక్షులకు పిల్లలు తొందరగా కలుగుతారు. ఆయన జరిత అనే చిలక లాంటి పక్షి, దీని పక్షి దగ్గరికి వెళ్ళి సారంగ పక్షి వెళ్ళి వాళ్ళతో మ్యారేజ్ అయితే దాంట్లో కలిసి ఉంటే పిల్లలు పుట్టారండి, 4 పిల్లలు పుట్టారు. వాళ్ళకు వేదం నేర్పాడు ఈయన చిన్నప్పుడే, రెక్కలు రాకముందే. వాళ్ళు పక్షులు తొందరగా మాటలు నేర్చుకున్నాయి చిలుకలు కనుక. వాళ్ళు జరితారి, ద్రోణ, సారసుకు, స్తంభమిత్ర అని 4 ఉన్నారు. అయితే వాళ్ళకు వేదం నేర్పి తపస్సుకు వెళ్ళిపోయాడు. అగ్ని వస్తుంది, మీరు అగ్ని సూక్తాలు చదవండి నేను చెప్పినవి అని. వెళ్ళిపోయిన తర్వాత అగ్ని ప్రార్థించాడు, నా పిల్లల్ని కాపాడని. అప్పుడు ఈ అగ్ని కమింగ్ లైక్ ట్రెమెండస్ స్పీడ్, ఈ 4 వేదం చదవడం మొదలుపెట్టారు. ఆ శ్లోకాలు దీంట్లో ఉంది. దీంట్లో జరితారి చదివిన శ్లోకం ఇది. మీకు కనిపిస్తుందా శర్మ గారు? అయమగ్నే
అయమగ్మే చరిత్వాతే అభూతపి సాహస మానో సయ్యంత్రప్యాం భద్రం ఈ శర్మ త్రివిధం మా త్రివిధ తాపాలు మాపి అనం అస్థిత అరే ఓ హింసానాం మాకు హింస చేయకు పరిద్యయాం మాం పృథివీ నన్ను కాపాడు అని రిక్వెస్ట్ చేశాడు. ఓ అగ్ని ఈ జరిత నీ సాహసమాసూనుడ మేము పొందుడకు అన్యం ఏది లేదు, నీ తప్ప మాకేమి లేదు, ఇది వేయండి. కనుక ఈ అగ్ని నుంచి మమ్మల్ని కాపాడు అంటే అది ఆ ఒక్క వృక్షాన్ని వదిలి వెళ్ళిపోయినాడు అగ్ని. అయితే అగ్ని గురించి నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తోంది, కనిపిస్తోంది. నెక్స్ట్ దానికి వెళ్తున్నా. వెళ్ళండి. ఒకటి చెప్పాలి. నేను ఎక్సెల్లో నేను చైర్మన్ ఉన్నప్పుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉన్నప్పుడు 2002లో పెద్ద అగ్ని అయిందండి. ఫ్యాక్టరీలో పెద్ద అగ్ని అయింది. ఒక సైడ్ ఆఫీస్ ఇటు, ఫ్యాక్టరీ ఇటు. ఫ్యాక్టరీలో అగ్ని తగిలింది. అప్పుడు దాని వెనుకనే లైబ్రరీ, ఫ్యాక్టరీ అంతా పోతుంది. దాని వెనుకనే పెట్రోల్ ట్యాంక్ ఉంది. అది తగులుకుంటే బాంబు అవుతుంది. అవుతుండగా నేను స్వాహా అన్నాను. 3 సార్లు స్వాహా చెప్పాను. ఈ ఫ్యాక్టరీ బిల్డింగ్ తీసుకో, ఆఫీస్ బిల్డింగ్కు రావద్దు, ఆ పెట్రోల్ని ఏం చేయవద్దు అని రిక్వెస్ట్ చేశాను. అలాగైందండి. ఆఫీస్ ఈ ఫ్యాక్టరీ బిల్డింగ్, ఫ్యాక్టరీ ఆఫీస్ పోయింది, మెయిన్ ఆఫీస్ కాపాడింది. తర్వాత ఎక్సెల్ నేను జాయిన్ అయినప్పుడు అది 50 crore ఉండే, అగ్గి పెట్టినప్పుడు 500 crore ఉండే. తర్వాత 1500 crore అగ్ని వాపస్ ఇచ్చింది. ఎప్పుడైనా అగ్ని వస్తే నమస్తే పెట్టండి, అప్పుడు మళ్ళీ మనకు శుభం అవుతుంది. దేవతలు కరుణామయులే, మనం సరిగ్గా ఉంటే వాళ్ళు దయ చూపిస్తారు. నెక్స్ట్కి వెళ్ళండి. ప్రాణ వైశ్వనారాకి ఈ నాకు కనిపించడం లేదు. నేను చదవనా? కానీ నాకు కూడా బోర్డు కనిపిస్తే మంచిదిగా. పెద్ద చేశాను. ఇది ఎట్లా ఏం చేయాలి? నేను చదువుతారా? నేను చదవనా? ఏం చేయమన్నారు? ఆల్రెడీ నాకు కనిపించడం లేదు, బోర్డు లేదు. మళ్ళీ పెడతాను, మళ్ళీ చేస్తాను. ఓకే, కనిపిస్తోందా? చదవండి, మీరే చదవండి. సూత్రం. వైశ్వానర సాధారణ శబ్ద విశేషాత్. క్రమము. వైశ్వానర సాధారణ శబ్ద విశేషాత్. ప్రతిపదార్థం. వైశ్వానర అంటే పరబ్రహ్మము. సాధారణ శబ్ద విశేషాత్, సాధారణంగా వైశ్వానరుడు అంటే జఠరాగ్ని అయినా ఉపనిషత్తులు విశేషార్థంగా పరబ్రహ్మగా వాడబడినందున. కనిపిస్తే మీరు చదువుతారని నేను చదవండి. చాంద్యోగ్యోపనిషత్తులో బ్రహ్మజ్ఞాని అయినటువంటి అశ్వపతి రాజు మహర్షి ఉద్దాలకునికి మరియు ఆయన శిష్యులు ప్రాచీనశాల, సత్యయజ్ఞ, ఇంద్రజుమ్న, జన, బుడిల అనే 5 ఋషులతో వైశ్వానర ఆత్మను గురించి ఇలా చెప్పారు. ఆ వైశ్వానరులకు ద్యులోకము శిరస్సు, సూర్యుడు నేత్రములు, వాయువు ప్రాణము, ఆకాశము శరీర మధ్య భాగము, జలము వస్తిస్థానము అంటే మూతస్థానము, పృథివి పాదాలు, దర్భలు రోమములు, గార్హపత్యాగ్ని హృదయము, అన్హావర్య వచనాగ్ని మనస్సు, ఆహవనీయ అగ్ని ముఖము అంటూ చాంద్యోగ్యోపనిషత్తులో 5:18-2లో చెప్పబడింది. ఇక్కడ విశ్వమునకు ఆత్మరూపుడైనటువంటి విరాట్ పురుషుని గూర్చియే వైశ్వానర ఆత్మగా చెప్పబడింది. కనుక ఇచ్చట అశ్వపతి రాజు వైశ్వానర విద్యతో పాటు ప్రాణాగ్నిహోత్ర విద్యను కూడా బోధించినాడు. వైశ్వానర శబ్దమునకు సాధారణ అర్థమైనటువంటి జఠరాగ్ని కాక పరబ్రహ్మముగా నిర్దేశించబడినది. ఆ గీతా శ్లోకం చదవండి. ఆయం వైశ్వానరో భూత్వా. ఇప్పుడు చదవనానది చదవండి ఆ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధం. అయితే మన కడుపులో ఉన్న జఠరాగ్ని కాదు, పరబ్రహ్మ స్వరూపమే అని ఇప్పుడు చెప్పారు. కనుక మనం ఏ చేసినా అది, అందుకే దానికి 5 ఆహుతులు ఇస్తుంటాము. అందుకే దాన్ని ఒక ప్రసాదంగా నైవేద్యంగా స్వీకరించాలి. శుద్ధమైన ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి. లోపల ఉన్న పరమాత్మకు అది నైవేద్యం అండి. నెక్స్ట్, సో ఇది వైశ్వానరుడు. చూడండి, దీంట్లో అన్ని అగ్ని స్వరూపము ఉంది. శిరస్సు ద్యులోకము, నేత్రము సూర్యుడు, ప్రాణము వాయువు, ముఖము ఆహ్వనీయ అగ్ని, మనస్సు అన్వాహార్య అగ్ని, అన్వాహార్య పచనాగ్ని, శరీరము ఆకాశము, హృదయము గార్యపత్యాగ్ని. అయితే ఇవి 5 అగ్నులే కాకుండా విదురుడు ఇంకో 2 అగ్నులు చెప్పారండి. త్రేతాగ్నులు విన్నాము, పంచాగ్నులు ఉన్నాయి. ఎవరు? తల్లి, తండ్రి, గురువు కూడా ఇవి, ఈ 3 అగ్నులు పోగా గురువు ఆత్మ, గురువు కూడా అగ్నియే, ఆత్మ కూడా అగ్నియే. చూసారా, యజ్ఞంలో 3 అగ్నులు ఉన్నాయి. ఆ వేదిక పైన కూడా నిజమైన అగ్ని ఉంది, జాతవేదుడు. సో ఈ 3 అగ్నులే కాక జాతవేదుడైన ఒరిజినల్ అగ్ని, యజమాని హోమం చేసేవాళ్ళు, వీళ్ళందరూ పంచాగ్నులండి. ఇది నెక్స్ట్. ప్రాణాగ్నిహోత్ర విద్య. ఇది ప్రాణాగ్నిహోత్ర విద్య. ప్రాణమునకు, వ్యానమునకు, అపానమునకు, సమానమునకు, ప్రాణాయిస్వ, వ్యానాయిస్వ, అపానాయిస్వ. ఇది కూడా ఒక సగుణోపాసనే అండి. ఇది కూడా ఒక యజ్ఞమే. ఈ యజ్ఞములో నేత్రము, శ్రోత్రము చూపించాం కదా, వాక్కు, మనస్సు, త్వక్కు, ఇవన్నీ. దీంట్లో నేత్రంలో ఆదిత్యుడు, జ్ఞానంలో చంద్రుడు, అపానంలో అగ్ని, సమానంలో పర్జన్యము, ఉదానంలో వాయువు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అగ్నులే. ద్యులోకము, దిక్కులు, పృథ్వీ, విద్యుత్తు, ఆకాశము, ఇవి అన్నిటి వలన ప్రజలు, పశువులు, అన్నము, బ్రహ్మ తేజస్సు వస్తాయి. అయితే ఈ ఉపాసన వలన మోక్షము రాదు, ముక్తి రాదు, కానీ ఎన్నో అనుగ్రహాలు వస్తాయి. నెక్స్ట్, మీరు చెయ్యి అడ్డు పెట్టుకుంటున్నారు మీ కెమెరాకి. చదవనా? చదవండి. చతుర్విధ సగుణోపాసన గురించి లాస్ట్ మినిట్ లో, చివరి సమయంలో ఏమవుతుందో గీతలో బాగా చెప్పారండి. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. భక్తి ఎలా చేయాలి? భక్తి అనే సగుణోపాసన. అంత సుకృత జనులు వారు 4 తీర్లు చింతించి భజించు నన్ను వారు, ఆర్తుడు, జిజ్ఞాసు మరియు జ్ఞాని, అర్థార్థి. వేరు రీతులు. భరతర్షభ చూసారా, గజేంద్రుని గురించి, ప్రహ్లాదుని గురించి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నారదు గురించి, జిజ్ఞాసు అయిన నచికేతను గురించి ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంతకాలే చదవండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం, యః ప్రయాతి సమద్భావం, యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత సమయమున దానెవరు సరిగా నన్ను మది తలుచు కళీరము విడిచి వెదులు. లాస్ట్ టైంలో జ్ఞాపకం పట్టుకొని చివరి సమయంలో అతడు నా రూపము సరిగా చెందుచుండ్రు, ఎంతైనా చేసినవలదు దాని అందు. చివరి సమయంలో జ్ఞాపక పట్టుకోవాలి, కానీ అది కష్టం. చివరి సమయం మన కంట్రోల్లో ఉండదు. నెక్స్ట్, యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం,
తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భవభావితః. అంత సమయమందు తానెవరు దేని మదిదలుచు కలేయము విడిచిబడలు అతడు యాయారూపములు పొందుచుండ్రు కౌంతేయ వాణి భావభావితంబు వలనతడు. తస్మాత్ చదవండి. అయితే ఎప్పుడు పోతామో తెలియదు కదా, అందుకోసం చివరి సమయంలో జ్ఞాపకం పట్టుకుంటా అంటే అప్పుడు మన చేతిలో ఉండదు కనుక ఇది అభ్యాసం చేసుకోవాలి ఎప్పుడు. తస్మాత్ సర్వేషు చదవండి సార్. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామేవైష్యసి అసంశయః. కాన సర్వకాలములందు నీవు నరయ నన్ను స్మరించు చేయు యుద్ధంబు కూడా మనము బుద్ధి నాకు అర్పితమైనందువల్ల నన్ను పొందగలవు, నీవు సంశయము లేదు. ఇఫ్ యు రిమెంబర్ ఎవ్రీ టైమ్ యూ విల్ గెట్ ఇట్. ఇలా అవుతుందా? ఎప్పుడు తలుచుకుంటే అవుతుందంటే గోదావరి పక్కకు గౌతమేశ్వరం ఉంది, అటు పక్కకు వేలాలనే ఊరుంది. ఒక ఆయన రోజు శివభక్తుడు శివరాత్రి నాడు వచ్చాడు, స్నానం చేశాడు, ఇక్కడికి వచ్చాడు, నీళ్లు తీసుకొచ్చాడు, గంట కొట్టాడు, హరో మహారాజ ఓం నమ శివ అన్నాడు, అక్కడే వెళ్ళిపోయాడు లాస్ట్ మినిట్ లో. మహాత్మా గాంధీ లాస్ట్ సమయంలో హే రామ్ అని అన్నాడు. ఇది అవుతుంది ఎప్పుడు మనం తలుచుకుంటే అప్పుడు దివ్యము పరమము పొందు. అందుకోసం ఎప్పుడు నిమిషార్థం చదవండి ఆ శ్లోకం. నిమిషార్థం నిమిషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మ వినామయ బ్రహ్మమయం వినా అన్నారు కదా. అది అది యదా తిష్టంచి బ్రహ్మాద్య సనకాద్య శుకాదయ. ఎప్పుడు భగవంతుని మనసులో పెట్టుకుంటే చివరి సమయంలో కూడా అది అవుతుందండి. నెక్స్ట్. కవిం పురాణం అనుశాసితారం అనూరణీయాం సమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తెలుగు చదవండి మీరే, నాకు కనిపించడం లేదు. కవి ఎవడు పురాణుండెవ్వడు అనుశాసితారుండెవ్వడు ఎవడణువు అణువునందణువు నన్ను స్మరించదగువాడెవ్వడు సర్వస్వధాత దానెవ్వడు అచింత్య రూపుండెవ్వడు ఎవడాదిత్యవర్ణుడు తమసమునకు ఆవలయెవ్వడు. ప్రయాణకాలే మనసాచలేనా భక్త్యాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మానః ప్రాణమాస్థితో యోగధారణం. సర్వద్వారముల సంయమము చేసి మరి మనసు ఉదయమందు నిలిపి మూర్ధమును ప్రాణములను చేర్చి ఉంచి సరిగా ఆత్మ యోగ ధారణము చేసి ఎవరైతే అలా వదులుతారో వాళ్ళు చేరతారు. నెక్స్ట్. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మానుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. పద్యం కూడా చదవండి. బ్రహ్మమగు ఓంకారము చేయుచుండి దేహములనన్నిట నన్ను దలచి దేహమునెవరు త్యజించుచుండ్రు మహాత్ముడెవడతడు పరమగతిని పొందు. అనన్య చేతసాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. సతతమనన్యచేతసుడగుచు నన్ను నిత్యంబు స్మరించుచుండు ఎవడు నిత్యయుక్తుడైన యోగి ఎగుచునెవడు
పార్థ నేను వానికి చాలా సులభమగుదు. ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. కాన బ్రహ్మవరకుండెడి లోకంబులకెల్ల పునరావర్తనమర్జున కలిగించుచుండు. కాని నన్ను పొందిన మహాత్ముడైన వాడు పునర్జన్మ విడిచి నన్ను కలియుచుండు. శుక్లకృష్ణే గతి హ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయాయత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఇది చూడండి, ఎందుకంటే ఇది ఓన్లీ ఉత్తరాయణం దక్షిణాయనం కాదు, మొత్తంలో వెలుగుతోవా చీకట్లతోవా ఇవి రెండు ఉన్నాయి. మనం చేసిన కర్మల ప్రకారం ఉంటుంది. వెలుగు చీకట్ల పక్షములు రెండు కలిగి జగమున శాశ్వతముయుండు. వెలుగు మార్గములు నివృత్తి చేయి, వీటినే అర్చిరాజ్ మార్గం, దేవయాన మార్గం అంటారు. కలగజేయు నావర్తిని చీకట్లతోవా అందత్తమత ప్రవిశంతి అన్నామే, అవి చీకట్లతోవలు, అవి మళ్ళీ మళ్ళీ పోతుంటాయి. వెలుగుతోవా అంటే జ్ఞాన మార్గంలో వెళ్తే కర్మలు కూడా సరైన కర్మలు చేసి నెగటివ్ కర్మలు చేయకుండా ఉంటే, చెడు కర్మలు చేయకుండా ఉంటే కూడా దేవయాన మార్గం మంచి కర్మలు చేస్తే అవుతుంది. సగం దూరం వచ్చామండి, 1 hour అయింది, ఇంకా సగం మనకి దేవయాన మార్గంలో ప్రవేశించాలి. ఇప్పుడు టైం 5:30 అయింది. మనం 4:30 అయితే మనము ఈ దేవయాన మార్గం చూద్దామా, నెక్స్ట్ టైం చూద్దామా? మీ ఇష్టమే, మీరు గురువు గారు ఎలా చెప్తే అలానే. డయాగ్రామ్ పెట్టండి. ఇంతకు ముందు డయాగ్రామ్ ఓకే, దాంట్లో చెప్పిందే దీంట్లో ఉంది, దీంట్లో చెప్పిందే నెక్స్ట్ డయాగ్రామ్ లో ఉంది, ఆ వర్టికల్ చార్ట్. ఇది చూడండి, దేవయాన మార్గం 3 ఉపనిషత్తులు ఉన్నాయండి. ఇవి ఒకటి చాందోగ్య, బృహదారణ్యక, కౌశితకి ఉపనిషత్తులో ఉంది, కౌశితకి బ్రాహ్మణ ఉపనిషత్తులో. అయితే మన స్పిరిట్, మనం కాదు, ఆ వాసన ఆత్మ ఏదైతే ఉందో ఆదిత్య లోకము సూర్యుడు, చంద్రలోకం చంద్రుడు, ఇవన్నీ వెలుగులే. ఇదంతా అర్చన, మాకు ఇవన్నీ వెలుగులే. వర్షము, మేఘము, దాంట్లో ఉంటుంది చైతన్యం. ఇంద్రలోకము అంటే ఆధిపత్యము, ప్రజాపతి లోకము, బ్రహ్మలోకం లాస్ట్, మోక్షము, సత్యలోకము, ఇవన్నీ కింది లోకాలండి. అయితే బృహదారణ్య ప్రకారము మనం మంచి కార్యాలు చేసి ధ్యానంలో ఉంటే ఈహలోకము అంటే వెలుగులో అగ్ని ఉంటుంది, తర్వాత వాయులోకం నుంచి ఆదిత్య లోకం నుంచి వెళ్తాము. ఒకవేళ సగుణోపాసన ఉంటే ఈ లోకాల్లోనే ఆగిపోతాం, ఇంద్రలోకం దాకా, తర్వాత ప్రజాపతి లోకం దాకా. ఈ నిర్గుణోపాసన వల్లనే పైకి చేరుతాము. ఇది దేవయాన మార్గం. దీంట్లో చీకట్లతో లేవు, ఇవన్నీ అంధతమస లోకాలు కాదు, ఇది అన్ని మంచి మార్గాలే. దీంట్లోకి వెళితే ఫైనల్లీ సగుణోపాసనలో లాస్ట్కు చేరవచ్చును. చూడండి, నెక్స్ట్ బ్లాక్ చూపండి. నెక్స్ట్ బ్లాక్ ఇది వచ్చేసారి చూద్దామండి. ఇదండి బ్రహ్మ విద్యాధికారము. ఏ విధంగా 3 ఆశ్రమాల్లో 4 ఆశ్రమాల్లో ఉంటే ఎలా చేరుతాము అని వచ్చేసారి చూద్దాము. నమస్తే. వచ్చేది మనది ఆఖరి కాదు, కంక్లూడింగ్ సెషన్. మన రిలేషన్ ఎటర్నల్. కంక్లూడింగ్ సెషన్ దీని గురించి వచ్చేసారి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శాంతి మంత్రం చదువుదామా? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇక మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతారు వాళ్ళు, అడగండి. ఇది చాలా ముఖ్యం, ఈ డయాగ్రామ్. ఇవన్నీ ముఖ్యమే. ఇది వచ్చేసారి చూద్దాం. ఇది